ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఈ మెంతులు మంచి స్మెల్ వస్తాయండి. ఈ పచ్చడికి మంచి స్మెల్ని ఇస్తుంది. ఆవాలు అనేవి మంచి సువాసనతో ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. ఇందులోనికి ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఒక 10 దాకా మాడకుండా వేయించేసుకోవాలి. వేగిపోయాయండి. ఒక పళ్ళెంలోనికి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇదే ఆయిల్లోనికి